నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరగగా ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం అక్కడ భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో కాల్పుల మోత మోగింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మట్టి కరిచారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే గొల్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. బలగాలు అటవీ ప్రాంతాన్ని విస్తృతంగా జల్లెడ పడుతుండగా మావోయిస్టులు వారిపై ఒక్కసారిగా కాల్పులు జరిపారని తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు ప్రారంభించగా ముగ్గురు మావోయిస్టులు అక్కడికక్కడే మరణించారు. ఇక ఆ ప్రాంతంలో ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఇప్పటికే కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి ఇది బిగ్ షాక్ అని చెప్పాలి. ఒకవైపు వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు అగ్రనేతల లొంగుబాట్లతో ఉద్యమ పార్టీ మనుగడ రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారుతోంది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులు లేని భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టింది. దీంతో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. అత్యాధునిక టెక్నాలజీతో అడవుల్లోని అణువణువును భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు హతమవుతూ వస్తున్నారు. ఇక మరోవైపు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి సరెండర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ గెరిల్లా దళాల సభ్యులు, ఇతర నేతలు ఉద్యమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా జగన్ పేరుతో మావోయిస్టు పార్టీ ఓ లేఖను రిలీజ్ చేసింది. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో పట్టుకున్న 16 మంది నిరాయుధులైన మావోయిస్టులను వెంటనే కోర్టు ఎదుట హాజరు పరచాలని కోరింది. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చిన ఈ లేఖ సంచలనంగా మారింది. ఇక తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామిక వాతావరణానికి, ప్రజల అభిష్టానికి ఈ అరెస్టులు ఎదురుదెబ్బ వంటివని పేర్కొంటున్నారు. ఫాసిస్ట్ బీజేపీ రూపొందించిన కగార్ యుద్ధానికి సపోర్ట్ చేయొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఇతర ప్రతిపక్ష పార్టీలు, సంఘాలు తెలంగాణలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు నుంచి సాగుతున్న ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించుకునేందుకు వీలుగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లు, అరెస్టులు, అలాగే లొంగుబాట్లను చూస్తుంటే ఒక్క ఏడాదిలోనే సుమారు 3447 మందిని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇదే ఏడాదిలో 2212 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయారు. ఒక్క ఛత్తీస్గఢ్ లోనే 284 మంది నక్సల్స్ ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. సుక్మా, దంతేవాడ, బీజాపూర్ సహా 7 జిల్లాల్లోనూ కలిగి ఉన్న బస్తర్ డివిజన్ లో 255 మంది చనిపోగా, రాయ్పూర్ డివిజన్ పరిధిలోకి వచ్చే గరియాబంద్ జిల్లాలో మరో 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. మొత్తంగా భద్రతా బలగాల ఏరివేతలో వందలాది మంది మావోయిస్టులు హతమవుతుండటంతో పార్టీ బలహీనంగా మారింది. కీలక నేతలు సహా అనేక మంది ఆయుధాలను వీడి పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టులు మృతి చెందారు. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలోనే, అంటే కేంద్రం ఇచ్చిన గడువుకు ముందే దేశంలో మావోయిస్టు పార్టీ శకం ముగిసినట్లేనని తెలుస్తోంది.